లవ్ ఎలా స్టార్ట్ అయింది జర్నీ, ఒక్కసారి ఎవరు ప్రపోజ్ చేసినారు ఫస్ట్? నన్ను అడగబోయారు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానని. నేను మా పేరెంట్స్ని అడగమని చెప్పాను సార్. అలాగే ఫస్ట్ మా మదర్తో కాంటాక్ట్ అయ్యారనమాట. సార్ అంటున్నారు, ఇప్పటికీ సార్ అంటున్నారా? ఇంట్లో ఇంకేమని పిలుస్తారు? ఓ ఇలా రా అలా అన్నట్టు అంటుంటాను అనమాట. ఇక్కడ పట్టింపులు ఎక్కువ. అవసరమా, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఏంటి ఇలా చేసేది, నీకు ఇప్పుడు ఎందుకు అని ఎప్పుడైనా అనడం జరిగిందా? మేడం నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. నా మనసుకి ఎప్పుడు నేను బుర్కా వేసుకునే ఉంటాను మేడం. ఐ హ్యావ్ మై లిమిటేషన్స్, ఐ నో మై లిమిటేషన్స్. నాకు ఛాన్స్ ఇచ్చారని ఎప్పుడు నేను ఎక్స్పోజ్ వీడియోస్ కానీ అలా ఎప్పుడు చేయలేదు. నేను ట్రెడిషనల్గానే కనబడతాను. మీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అయ్యి సారీ చెప్పారు అంటే జాస్మినే కాంప్రమైజ్ అవుతుందండి. అక్కడ ఆన్సర్ వచ్చేసింది. యాక్చువల్లీ తనకి ఎప్పుడు నా నోరే నచ్చదు, ఎక్కువ మాట్లాడటం నచ్చదు అనమాట. క్లాస్ తీసుకుంటానండి. సో తన్ని ప్రపోజల్ అంటే తనకి ఇష్టం చాక్లెట్స్ అవి తీసుకొచ్చిస్తే తను కొంచెం డైరీ మిల్క్ చాక్లెట్ అంటే బాగా ఇష్టం అనమాట. తనకి అది ఇస్తే కొంచెం అది తినిందంటే కూల్ అయినట్టు. డే టు డే నా రీల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి అన్నిటికీ నాకు వాళ్ళే మెయిన్ రీజన్ కాబట్టి నేను వాళ్ళని చాలా అభిమానిస్తున్నాను. అండ్ వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మేడం. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇన్స్టా రీల్ కపుల్స్ మనతో ఉన్నారు. స్టూడెంట్ని పెళ్లి చేసుకున్న ప్రొఫెసర్. అసలు వాళ్ళ లవ్ ఎలా స్టార్ట్ అయింది ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే జాస్మిన్ గారు. నమస్తే మేడం. ఫస్ట్ కంగ్రాచులేషన్, 157K ఫాలోవర్స్ ఉన్నారు. అవును మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది జర్నీ, ఒక్కసారి ఎవరు ప్రపోజ్ చేసినారు ఫస్ట్? యాక్చువల్లీ నేను జాస్మిన్ అండి, మాది అన్నమయ్య డిస్ట్రిక్ట్ అనమాట. సో సుండుపల్లిలో ఉంటున్నాము. ఇతను మా వారు షాన్ అని ఈయన పేరు, ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. సో మా లవ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే కాలేజ్లో స్టార్ట్ అయింది అనమాట మా ఫస్ట్ మీట్. అలా అనేసి మా వారు నేను క్లాస్మేట్స్ అయితే కాదు, ఆయన నాకు ప్రొఫెసర్, నేను స్టూడెంట్గా ఉన్నా. కాకపోతే తను ఎప్పుడు నన్ను కాలేజ్ డేస్లో ప్రపోజ్ చేయలేదు. మా లవ్ ఎలా స్టార్ట్ అయింది అంటే బేసిక్గా లవ్ అనేది అట్రాక్షన్తో స్టార్ట్ అవుతుంది, బట్ మా ఇద్దరికి ఒక కేరింగ్తో స్టార్ట్ అయింది. సో దాన్ని నా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత సార్ ఇంట్లో వాళ్ళతో అడిగి పర్మిషన్ తీసుకొని మ్యారేజ్ వరకు వెళ్ళింది. ఓకే మేడం, కేరింగ్ అంటున్నారు కదా, మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? నా దృష్టిలో లవ్ అంటే కేరింగేనండి. అంటే ఇప్పుడు నా విషయంలో అయితే సార్తో ఎలా స్టార్ట్ అయింది అంటే నేను బేసిక్గా తెలుగు మీడియం స్టూడెంట్ని. అలా ఉన్నప్పుడు సార్ నాకు క్లాసెస్కి వస్తున్నప్పుడు ఏవైతే నేను ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేస్తుంటే అవి తెలుగులో చెప్పగలను పర్ఫెక్ట్గా, బట్ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ వీక్గా ఉన్నాననే విషయాన్ని ఆయన గమనించి ఈ అమ్మాయిని ఇంకాస్త కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తే ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది అని ఒక స్టూడెంట్ కిందనే తను ఒక ప్రొఫెసర్గానే ఆలోచించి నాతో న్యూస్ పేపర్లో కొన్ని పారాగ్రాఫ్స్ని తెలుగులో ఉన్నవి ఇంగ్లీష్లో నువ్వు ట్రాన్స్లేట్ చేసి రాయడానికి ట్రై చేయి, మిస్టేక్స్ని నేను రెక్టిఫై చేస్తాను ఇలా చెప్పి అలా కేర్ తీసుకోవడము అది నాకు చాలా మోటివేషన్గా అనిపించి నేను చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చాను అనమాట. సో సార్ మనసులో కూడా అనుకున్నారంటే ఈ అమ్మాయి చాలా ఇన్నోసెంట్గాను చాలా టాలెంటెడ్గా అలా ఉంది, నా లైఫ్లో ఈ అమ్మాయిని పార్ట్నర్గా చేసుకుంటే బాగుంటుంది అని తను అనుకునేవారంట. అండ్ నేను కూడా సార్ని మిస్ చేసుకోకూడదు లైఫ్లో అని అనిపించేది. సో అందుకనేసి అన్ఎక్స్పెక్టెడ్లీ ఒకసారి సార్ కాంటాక్ట్ని నేనే తీసుకున్నాను. ఇలా స్టార్ట్ అయింది మా లవ్. అయితే ప్రపోజ్ నేను అడుగుతుంది, ఎవరు ఐ లవ్ యూ అని చెప్పినారా, డైరెక్ట్ పెళ్ళికి అనుకున్నారా? అంటే మా పరిచయంలో సార్ మ్యారేజే చేసుకోవాలని ప్రపోజ్ ఇలా అంతా ఏం చేసుకోలేదు. నన్ను అడగబోయారు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానని. నేను మా పేరెంట్స్ని అడగమని చెప్పాను సార్. అలాగే ఫస్ట్ మా మదర్తో కాంటాక్ట్ అయ్యారనమాట. సార్ అంటున్నారు, ఇప్పటికీ సార్ అంటున్నారా? ఇంట్లో ఇంకేమని పిలుస్తారు? నేనైతే పేరు పెట్టి ఇప్పటి వరకు పిలవలేదు. ఏవో ఒక షార్ట్ కట్ నేమ్స్తో పిలుస్తుంటాను. షాన్ అని పిలుస్తాను. ఇంకెవరితోనైనా ఈయన గురించి చెప్పేటప్పుడు ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు సార్ అనేసి అనుకుంటూ ఉంటాను. స్టూడెంట్గా ఉన్నప్పుడు సార్ అని పిలిచారు, ఒక్కసారిగా పెళ్ళి అయిపోయిన తర్వాత సార్ అన్నారా లేకుంటే ఇంకేం? ఎక్కువ ఓ అనేసి పిలుస్తూ ఉంటాను. ఓ ఇలా రా అలా అన్నట్టు అంటూ ఉంటాను అనమాట. సార్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? యాక్చువల్లీ నేను జాస్మిన్, పేరెంట్స్ పెట్టిన పేరు, సర్టిఫికేట్స్లో అంతా అలాగే ఉంది. బట్ బేసిక్గా నన్ను జున్ను అని ఎక్కువ పిలుస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి. మా ఊర్లో ఎక్కువ జాస్మిన్ కంటే కూడా జున్ను అనే నేమే బాగా అందరికీ తెలుసు. జాస్మిన్ అంటే నన్ను అంత రికగ్నైజ్ చేయలేరు. ఇన్స్టా ఐడిలో ఏమని ఉంది? ఇన్స్టా ఐడిలో జాస్మిన్తో పాటు జున్ను అని కూడా పెట్టాను. జాస్మిన్ జున్ను ఈజ్ మై ఐడి.
ఓకే. సో సార్ నన్ను జున్ను అనే పిలుస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఎప్పటి నుంచి ఉన్నారు మేడం? ఇప్పటి నుంచి అంటే ఒక 3 years నుంచి అని చెప్పుకోవచ్చు మేడం. నాకు పాప పుట్టిన తర్వాత నేను టిక్ టాక్ అనే యాప్ ఉన్నప్పుడు జస్ట్ సరదాగా చూస్తూ ఉన్నప్పుడు నేను ఎందుకు ట్రై చేయకూడదు అనేసి ఒకసారి రీల్ పోస్ట్ చేశాను అనమాట. సో పాజిటివ్ రెస్పాన్స్ చాలా బాగా రావడం చూసి మా వారిని పర్మిషన్ అడిగాను, చెయ్యొచ్చా ఇలాగా, ఎలాగో ఇంట్లో సరదాగా ఉంటున్నాను కదా అనేసి అడిగినప్పుడు పర్మిషన్ ఇచ్చారు, చెయ్యి పర్వాలేదు అని అన్నారు అనమాట. సో ఆయన సపోర్ట్తో నేను స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత ఇంకా మనకు టిక్ టాక్ యాప్ వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే నేను ఇంకా సెకండ్ బేబీ వచ్చాక జాబ్లో జాయిన్ అయ్యాను టీచర్గా. జాయిన్ అయిన తర్వాత ఇన్స్టాలో ఎడ్యుకేషనల్ వీడియోని పోస్ట్ చేశాను ఫస్ట్. అలా చేస్తూ ఉండగా సరే నేను కూడా తీయడం తప్పేముంది, ఒకసారి తీయనా అని చెప్పి పర్మిషన్ తీసుకొని చేయమన్నారు. అది పాజిటివ్ రెస్పాన్స్ బాగా వచ్చేసింది. ఓకే. మీరు ఇన్ని రీల్స్ చేశారు కదా, ఏ రీల్ బాగా నచ్చింది, ఏ రీల్కి ఎక్కువ లైక్స్ వచ్చాయండి? ఎక్కువ రీల్స్ అయితే మేడం నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ స్టార్టింగ్లో పెట్టాను అని చెప్పాను కదా, అప్పుడు మనకు పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది కదా, చేస్తున్నప్పుడు సరదాగా పేపర్స్ కరెక్షన్ చేస్తూ వాల్యుయేషన్ చేస్తూ వీడియో అది బాగా క్లిక్ అయింది మేడం. చాలా వ్యూస్ వచ్చాయి, కామెంట్స్ కూడా చాలా పాజిటివ్గా చాలా బాగా వచ్చాయి మేడం. ఇంత చిన్న విలేజ్లో, సుండపల్లి విలేజ్లో మామూలుగా మనం చూస్తున్నట్టయితే సిటీస్లో రీల్స్ అనేవి చాలా కామన్. ఇక్కడ పట్టింపులు ఎక్కువ. అవసరమా, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఏంటి ఇలా చేసేది, నీకు ఇప్పుడు ఎందుకు అని ఎప్పుడైనా అనడం జరిగిందా? మేడం నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, బట్ అంత ఎక్కువ నాకు నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువే ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా నేను మా వారితో ఏదైనా షేర్ చేస్తే దాన్ని అంతా నువ్వు పట్టించుకోవద్దు అని నేను కూడా ఏమనుకునేదాన్ని, మనం ఆ నెగిటివ్ కామెంట్స్ని పట్టుకొని ఉండిపోతే మన కెరీర్ అక్కడికే ఆగిపోతుంది. ఇప్పుడు ఏదో ఒక రీజన్తో ఇంకొకరు మనల్ని జెలస్గా కూడా ఫీల్ అవ్వచ్చు, అందరూ పాజిటివ్గా తీసుకోవాలని లేదు, అందుకని బుర్కా వేసుకోవట్లేదనో ఇంకోటనో ఏదో ఒకటి మనం నెగిటివ్గా డిగ్రేడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ నా మనసుకి ఎప్పుడు నేను బుర్కా వేసుకునే ఉంటాను మేడం. ఐ హ్యావ్ మై లిమిటేషన్స్, ఐ నో మై లిమిటేషన్స్. సో తను నాకు అంత ఫ్రీడమ్ ఇవ్వడానికి కూడా రీజన్ నేను ఎంతవరకు ఉండాలి అనేది తనకు బాగా నా మీద ట్రస్ట్ అనమాట. సో అలా నాకు తను ఫ్రీడమ్ ఇచ్చారు. వేరే కామెంట్స్ ఏం పట్టించుకొని నేను స్ట్రెస్ తీసుకోవాలి అని అనుకోలేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎంటర్టైన్మెంట్ కోసం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, అంత ఈజీ కాదు, పేరెంట్స్ కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. సో ఎలాగోలాగా తను చాలా కష్టపడేవాడు అనమాట పేరెంట్స్ని ఒప్పించడానికి. తర్వాత వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించుకున్నాము. తర్వాత లవ్ జర్నీ కాస్త మ్యారేజ్ అయ్యాక పిల్లలు, చాలా కష్టపడి మా లైఫ్ని ఇప్పుడు కొంచెం రిలాక్స్గా అలా తీసుకెళ్తున్నాం మేడం. అంత ఈజీ కాదు, చాలా హార్డ్ వర్కింగ్ చేస్తున్నా యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ వైఫ్గా, యాజ్ ఏ టీచర్గా. ఇంకా చిన్న గ్యాప్లో రీల్స్ని పోస్ట్ చేస్తే అది నాకు ఇంత టెన్షన్స్ ఏదో ఒకటి కామన్ కదా, అందరికీ కష్టపడుతుంటాము. ఆ గ్యాప్లో నాకు ఈ రీల్స్ చేయడం స్ట్రెస్ రిలీజ్గా అనిపిస్తుంది అన్నమాట, చాలా రిలాక్సేషన్గా అనిపిస్తుంది రీల్స్, నన్ను నేను అలా చూసుకోవడము. సో అలాగా అందులోనూ ఒక్కసారి నేను ఏదైనా రీల్ పోస్ట్ చేయకపోతే ఫ్యాన్స్ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో ప్రీవియస్ వీడియోకి కామెంట్స్ ఉంటాయి, మేడం మీ రీల్ కోసం వెయిట్ చేస్తున్నాం మేడం అనేసి వాళ్ళు చూపించే అభిమానము, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడము, అదంతా వాళ్ళ పాజిటివ్ రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. సో అందుకని నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉందన్నమాట. ఓకే మేడం. మనము చూస్తున్నట్టయితే ఇంట్లో వాళ్ళే మనకి బిగినింగ్ వద్దు అంటారు, అత్తగారు వాళ్ళు కానివ్వండి, అమ్మగారు వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, అలాగా మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? మీ అత్తగారు వాళ్ళు వద్దనడం కానివ్వండి? మేడం పర్టికులర్గా అయితే రెసిస్ట్ చేయలేదు. మా అత్తగారు వాళ్ళు అంటే మా అత్తగారు కూడా ఎంప్లాయీ అనమాట, రిటైర్డ్ హెడ్ నర్స్ అనమాట ఆవిడ. సో నలుగురిలో బాగా తిరుగుతూ తన లైఫ్ని కూడా చాలా చక్కగా చేశారనమాట, పిల్లల్ని గ్రోనప్ చేశారు. సో బ్రాడ్ మైండెడ్గా ఉంటారు. మనము ఏదో ఒక్క రీజన్తో టాలెంట్ని అనగదొక్కేయాలి అనేలా కాకుండా చాలా ఫ్రీ మైండెడ్తో, బ్రాడ్ మైండెడ్తో నన్ను ఎంకరేజ్ చేసే విధంగానే ఉంటారు మేడం. అలా అనేసి నాకు ఛాన్స్ ఇచ్చారని ఎప్పుడు నేను ఎక్స్పోజ్ వీడియోస్ కానీ అలా ఎప్పుడు చేయలేదు. నేను ట్రెడిషనల్గానే కనబడతాను, చాలా వరకు వీడియోస్ అన్నీ చూడండి ట్రెడిషనల్గానే కనబడతాను నేను. షాన్ గారు నమస్తే. చెప్పండి. నమస్తే సార్. జాస్మిన్ గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి ఒకసారి చెప్తారా? తనలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే తన ఇన్నోసెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అమాయకము, అట్ ద సేమ్ టైమ్ ఇన్నోసెన్స్ విత్ ఆల్సో హైలీ టాలెంటెడ్. తను యాక్చువల్లీ నాకు ఎప్పుడు కూడా కొంచెం ఫోర్ సీయింగ్ తెలుసు అనమాట, అంటే నా లైఫ్ వరకే మాత్రమే అనమాట. ఫోర్ సీయింగ్ చేసినప్పుడు దాన్ని షైన్ చేస్తే బాగా డెవలప్ అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, రిమోట్ ప్లేస్ అవ్వచ్చు, సిటీ అవ్వచ్చు, ఎక్కడి నుంచి వచ్చినా సరే షైన్ పెడితే మాత్రం ఎవరైనా ముందుకు దూసుకెళ్తారనేది నేను బాగా నమ్ముతాను అనమాట. అది ఎలాంటి స్టూడెంట్ అయినా సరే. అలా ఉన్నప్పుడు తను నాకు పరిచయం అయినప్పుడు నేను ఆ టైంలో తనని కొంచెం దగ్గర తీస్తే తనకున్న వయసుకి
తను తప్పు చేసే ఛాన్సెస్ ఉన్నాయి, నేను ఆ రిలేషన్ తప్పుగా వెళ్ళే ఛాన్సెస్ ఉండడంతో నేను తనకి ఎప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలనుకోలేదు. తన మైట్ బి నాకు తన మీద ఆల్రెడీ ఇంప్రెషన్ కలిగింది. గుడ్ ఇంప్రెషన్ ఉన్నప్పుడు ఎవరైనా ఇష్టపడడం కామన్. తను ఇష్టపడుతున్నప్పుడు ఆ ప్రొసీజర్లో నన్ను నేను సంభాళించుకుంటా, అట్ ద సేమ్ టైం నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా, తన స్టూడెంట్ వరకే చూడాలి, ఎందుకంటే ఆ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు అలా చేయడం చాలా తప్పు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి అనుకుని తనకి మ్యారేజ్ కూడా ఇప్పుడు ఆ టైంలో నేను ఇష్టపడ్డాను, తను ఇష్టపడింది, ఇద్దరు మ్యారేజ్ చేసేసుకోవడం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. పేరెంట్స్ని ఎదిరించి మ్యారేజ్ చేసుకోవడం కూడా ఆ టైంలో థ్రిల్లింగ్గానే ఉంటుంది. కానీ ఫస్ట్ తనకి బీటెక్ కంప్లీట్ అవ్వాలి. ఆ కంప్లీట్ అయ్యే టైంకి అట్ ద సేమ్ టైం తను నాలెడ్జబుల్ పర్సన్ అవ్వాలి. తను ఒకవేళ అవుట్కమ్ అనేది చూసుకున్నా కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్లో నేనేం సాధించాను అనే లోపు చాలామంది తెలియక చేసే తప్పు ఏంటంటే చదువు ఉన్నప్పుడే ఆ వయసులో ఉండే హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ ముందు మ్యారేజ్ చేసేసుకుందాము, ఆ తర్వాత అంటే ప్రాపర్టీ అనుకోవచ్చు, లేకపోతే మన లైఫ్ పార్ట్నర్ అనుకోవచ్చు, ముందు దగ్గర పెట్టేసుకుందామని భయంతో ఫస్ట్ వాళ్ళని గట్టిగా పట్టేసుకుంటారన్నమాట. ఆ పట్టుకోవడం విషయంలో నేను కొంచెం జాగ్రత్త పడి ముందు నుంచి దాన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద తీసుకెళ్లాలనుకుని తనకి ఫస్ట్ తన కెరీర్ని డెవలప్ చేద్దాం అనే మోటివేషన్తోనే నేను తన లైఫ్లోకి ఎంటర్ అయ్యాను. తర్వాత తనకి మొబైల్ నెంబర్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే తన ఇన్నోసెన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడే మాటలకు కానీ తను అట్రాక్ట్ అవ్వడం వల్ల తను గ్యారెంటీగా నన్ను ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి అది చిగురించకూడదు అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ ఉండకూడదు, ఓన్లీ కాలేజ్ వరకే పెట్టుకుందాం అనుకున్నాను అనమాట. తన తెలివితేటలతో ఎలాగోలా సంపాదించిన నెంబరు. తర్వాత నేను కొంచెము ఇంకా మా రిలేషన్ని స్టెప్ అప్ చేసుకోవాలని చెప్పి వెంటనే ఆ ప్రొఫెషన్కి అప్పటికప్పుడు నేను బ్రేకప్ చేసి తర్వాత ఫస్ట్ ఎప్పుడు కూడా ఒక లవ్ సక్సెస్ అవ్వాలంటే మ్యారేజ్ నెక్స్ట్ స్టెప్. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కష్టపడి ఎన్నో ఆశలతోనే పెంచుంటారు. వాళ్ళు ఇష్టపడే అమ్మాయిని నేను తీసుకెళ్ళిపోతానంటే వాళ్ళు భయపడతారు, ఎందుకంటే వాళ్ళకి నా గురించి తెలియదు కాబట్టి. ఫస్ట్ ఎప్పుడు కూడా లవ్ని సక్సెస్ఫుల్ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ని మనం ఖచ్చితంగా వాళ్ళ రెస్పాన్స్ తీసుకుని వాళ్ళ పేరెంట్స్ని యాక్సెప్ట్ చేయించుకున్నాక పెళ్లి చేసుకుంటే తర్వాత వాళ్ళ పేరెంట్సే నాకు కొంచెం బాగా చూసుకుని బాగా సపోర్ట్ చేసి లవ్లో నా ప్రతి స్టేజ్లో కూడా వాళ్ళ పేరెంట్స్ చాలా సపోర్టివ్గానే ఉన్నారు. ఎప్పుడు కూడా ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం విషయం నుంచి అన్ని విషయాల్లోనూ కూడా ఎప్పుడు కేరింగ్గానే చూసుకున్నారు. వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం వల్ల అట్ ద సేమ్ టైం మా పేరెంట్స్ కూడా నచ్చ చెప్పుకుంటా ముందుకు తీసుకెళ్ళడం వల్ల మా లవ్ సక్సెస్ అయిందని మా ఉద్దేశం. మీకు బాగా బెస్ట్ మెమొరీ ఏంటి మీ వైఫ్ మీరు పిల్లలతో? బెస్ట్ మెమరీ వచ్చి నా భార్యకి యాక్చువల్లీ ఫస్ట్ టైం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయింది మేడం. ఆ టైంలో తనతో పాటు నేను ఒక్కడనే ఉన్నాను. తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చారు, నేను కాదనలేదు. కానీ ఆ మూమెంట్ తను ఇంకా బతుకుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి అనమాట. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటారనమాట. అంటే బిడ్డ సంచిలో కాకుండా ట్యూబ్లోనే బేబీ గ్రో అయిపోతారు. ఫస్ట్ డెలివరీ అలా అయిపోయినప్పుడు అందులో మాది అసలే చాలా కాంప్లికేటెడ్ మ్యారేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లికేటెడ్ మ్యారేజ్ అయినప్పుడు మళ్ళీ పేరెంట్స్ సపోర్ట్ అయినప్పుడు సపోర్ట్ కొంచెం అటు ఇటుగా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు అది ఎలా అనిపిస్తుందంటే లైఫ్ టేకింగ్ మూమెంట్ అనమాట. అంటే ఒకవేళ తన ఈ టైంలో ఏదన్నా అయిపోతే ఏంటి అనేది మెంటల్గా నేను డిస్టర్బ్ అయిపోతాను, తను డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఇంకా మా జర్నీ కూడా అప్పటి నుంచి ఇంకా బాగా స్టార్ట్ అయ్యిందని చెప్పుకోవాలి మేడం. ఎందుకంటే ఈ ప్రతి గొడవకి ఎంత సర్వైవ్ అయ్యి నిలబడితేనే, ఇంకా గొడవలు ఏమి లేనప్పుడు ఇంకా ప్రేమే మిగులుతుంది. గొడవలన్నీ పడిపోయాం అనుకోండి మేడం, ప్రేమే మిగులుతుంది. ఎక్కువ ప్రేమ చూపించుకుంటే సడన్గా గొడవలు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలో చాలామందికి తెలియక ఓన్లీ మనకు నచ్చిందే తీసుకుంటారు ఎదుటి మనిషి నుంచి. ఒక మనిషిని ప్రేమించినప్పుడు వాళ్ళ నెగిటివ్స్ని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ పాజిటివ్స్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగా తను ఇంకా బెడ్ మీద పడిపోయి ఉంది, నాకేం అర్థం కాలేదు, ఏంటిది ఇలా జరుగుతుందని ఒకదాని తర్వాత ఒకటి పడిపోతున్నప్పుడు మేమిద్దరం కలిపి ఆ మూమెంట్లో ఎక్కువ తనని కేరింగ్గా చూసుకోవడం నాకు బాగా మెమరబుల్ మూమెంట్ మేడం. అట్ ద సేమ్ టైం తను కూడా చాలా కోఆపరేటివ్గానే ఉండేది మేడం. అంతే, ఏది ఇచ్చినా. మీరు ఇంత అర్థం చేసుకొని ఆమెలో ఉన్న టాలెంట్ని గుర్తించి, మీరు చెప్పినట్టు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే వంటింటి కుందేళ్ళు కారు, వాళ్ళకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఇంతో అంతో ఫ్రీడమ్ ఇవ్వాలి అని చాలా చక్కగా చెప్పారు. మనం చూస్తున్నట్టయితే చీటికి మాటికి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న 1 yearకే డైవర్స్లు అయిపోతుంది. వాళ్ళకి మీరు ఎలాంటివి చెప్తారు? యాక్చువల్లీ మేడం ఇది అందరికీ నచ్చకపోవచ్చు, దయచేసి నన్ను క్షమించండి. మన ఇండియాలో మ్యారేజెస్ యాక్చువల్లీ పేరెంట్ వ్యూస్తో జరుగుతున్నాయి మేడం. ఆ పేరెంటల్ వ్యూస్తో జరిగినప్పుడు ఎవరు పేరెంట్స్ అయినా సరే వాళ్ళ పిల్లల్ని బాగా పెంచాలని అనుకుంటారు. ఒకనప్పుడు ట్రెండ్లో లేడీస్కి ఎడ్యుకేషన్ ఉండేది కాదు. బట్ పాస్ట్ 20 years నుంచి అమ్మాయిల్ని బీటెక్ చదివిస్తున్నారు, అబ్బాయిల్ని బీటెక్ చదివిస్తున్నారు. అందరూ ఈక్వల్ అయిపోయినప్పుడు, ఇంట్లో ఈక్వాలిటీ పెరిగినప్పుడు హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ ఇద్దరూ కొలాబరేట్ అయ్యి ముందుకెళ్ళాలి. కానీ
పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్తో, అంటే గైడెన్స్, మంచి గైడెన్స్, అది పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మనం మోటివేట్ చేసేవేమన్నా నెగిటివ్ గైడెన్స్ అయినప్పుడు ఆ నెగిటివ్నెస్ని మనం ఎవరో ఒకరి మీద చూపించాలనుకుంటాం మేడం. అనగానే ఫస్ట్ మనకు ఇంటికి వచ్చాక ఒక హస్బెండ్కి కనబడేది వైఫే. ఆ వైఫ్ మీద ఫ్రస్ట్రేషన్ అంతా డంపింగ్ చేస్తారు. వైఫ్ కూడా అంతే, ఫ్రస్ట్రేషన్ అంతా హస్బెండ్ మీద. మెయిన్ ఫ్రస్ట్రేషన్ డంప్ చేసినప్పుడు పార్ట్నర్స్లో అది మనం భరించగలిగితే ఆ రిలేషన్ ఎంతకైనా వెళ్తుంది మేడం. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ డంపింగ్ చేసినప్పుడు మనం గనక కొంచెం టిల్ట్ అయినా ఇంకా రిలేషన్ స్ప్లిట్ అయిపోతుంది మేడం. వాళ్ళకి ఇంకా వాళ్ళ లైఫే ముఖ్యం అనిపిస్తుంది. మనకు నచ్చని వస్తువుతో పిల్లల్ని కన్నాము, మనకు నచ్చని వాడితో పిల్లల్ని కన్నాము, అప్పుడు పిల్లలు బలైపోతారు. ఎందుకంటే అమాయకంగా ఉండేది వాళ్ళే, ఎవరి కాళ్ళు వదిలించుకోవడానికి చూస్తారనమాట. సో నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే మ్యారేజెస్ అనేవి ఎలా జరిగినా సరే మనకు నచ్చినా నచ్చకపోయినా కమిట్ అయి ఉండాలి. నచ్చలేదనుకుని వదులుకుని వెళ్ళిపోయే వాళ్ళకి ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువ దొరుకుతున్నాయి మేడం. వాళ్ళకి సపోర్టివ్గా లా సిస్టమ్ని వాళ్ళు వాడుకుంటున్నారు. సో అది తప్పని నేను చెప్పట్లేదు, లా అనేది మనల్ని కాపాడడానికే ఉంది. కానీ వాళ్ళు ఎప్పుడైతే సపోర్ట్ని నెగిటివ్గా వాడుకుంటున్నారో లా వరకు లా పని చేసేస్తుంది, మీకు నచ్చలేదు కాబట్టి విడిపోండి అని. వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఎక్కువ వచ్చేసి మెయిన్ అన్నిటికంటే ఒక రిలేషన్ సస్టైన్ అవ్వాలంటే ఇండియాలో చెప్తున్నాను మేడం, పర్టికులర్గా ఇండియాలో ఎందుకు సస్టైన్ అవ్వాలంటే ఫైనాన్షియల్గా వాళ్ళు సెక్యూర్గా ఉండాలి. ఫైనాన్షియల్గా అంటే భార్య భర్త కూడా తక్కువ అమౌంట్లో బతకగలిగితే ఓకే. భార్యకి ఎక్కువ హోప్ ఉన్నా సంసారం బర్స్ట్ అయిపోతుంది, భర్తకి ఎక్కువ హోప్ ఉన్నా సంసారం బర్స్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఈక్వల్గా సంపాదించగలుగుతున్నారు. నువ్వు పిల్లల్ని నా మీద వదిలేసి నువ్వు ఒక్కడవే వెళ్ళిపోతావా, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళిపోతావా అనే క్లాష్ కనుక స్టార్ట్ అయిందంటే అది మైండ్లో నులిపురుగులా తొలుచుకుంటూ వెళ్ళిపోయి అది ఎక్కడికైనా ఎండ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేశాక పేరెంట్స్కి కూడా వాళ్ళు నచ్చాలి. సో మన అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే కరోనా టైంలో ఎక్కువ ఈ డైవోర్స్ కేసెస్ ఎక్కువైనాయి అన్నారన్నమాట. ఎందుకంటే ఒక మనిషిని ఫేస్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళకి సెల్ ఫోన్ వచ్చేయడంతో, సెల్ ఫోన్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడంతో వాళ్ళకి నచ్చిన వీడియోస్ చూసుకోగలుగుతున్నారు, నచ్చిన పని ఎక్కువసేపు చేయగలుగుతున్నారు. ఎప్పుడు నచ్చింది ఉండిపోవడంతో అదే నచ్చడాన్ని వేరే మనిషి దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. ఎదర్ మేల్ కానీ ఫీమేల్ కానీ పిల్లలు కూడా ఇప్పుడు ఫోన్ ఎడిక్ట్స్ అవుతున్నారు. ఇలా వాళ్ళకి నచ్చిందే ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ప్రతి చోట నచ్చింది జరగదనే విషయం ఎవరికి తెలుసుకోలేకపోతున్నారు. ధైర్యం అనేది ఇస్తే చాలు, ఎవరికైనా ధైర్యం ఇవ్వాలి. నేను నా భార్య విషయంలో ధైర్యం ఇచ్చాను అనుకుంటున్నాను అంతే. దేన్నైనా ఫేస్ చేయగలిగే ధైర్యం ఇచ్చేస్తే తర్వాత తను నాకు దూరమైనా అవ్వకపోయినా ఏదైనా ఫేస్ చేయగలిగే ధైర్యం ఆపరేషన్స్ ద్వారానే తను లైఫ్ అండ్ ఎవరికైనా లైఫ్ అండ్ డెత్కి వచ్చేసరికల్లా ఏ ఆప్షన్ తీసుకోవాలనేది వచ్చేస్తుంది అనమాట. మనకు లైఫ్ ఎండ్లో ఎవరున్నారో వాళ్ళే మనతో లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతారు. ఆ లైఫ్ లాంగ్ ఉంచే డెసిషన్స్ వల్లే మన లైఫ్ అనేది ఎప్పుడు క్లారిటీ అవుతుంది. అలాగా భార్యాభర్తలు కలిసి ఉంటే ఎప్పుడు అంత విజయం అని నా ఉద్దేశం మేడం. పిల్లలు కూడా వాళ్ళకి రోల్ మోడల్స్ కింద ఉండగలుగుతారు పేరెంట్స్. లేకపోతే రేపొద్దున వాళ్ళ లైఫ్ కరెక్షన్ చేయడానికి వెళ్తే నీ బతికే ఇలా అయిపోయింది కదమ్మా, నువ్వు వచ్చి నా బతికి నేను చెప్తావు అన్న మాట అన్నారంటే ఆ స్కోప్ ఇవ్వకూడదంటే ఫస్ట్ మనం కష్టపడాలి. అదే కదా మనం చెప్పాడు, ఒక లైఫ్ని మనం కాపాడాలంటే మనం చచ్చిపోవాలి. ఆ ఈగోని మనం చచ్చిపోవడం అంటే మన ఈగో చచ్చిపోవడమే. ఈగోని చంపుకోగలగాలి, పిల్లల కోసమైనా బతకాలి. వాళ్ళు ఆ మాట అంటారంటే లేదు అక్కర్లేదంటే వదిలేసే ఉద్దేశం ఉంటే పిల్లల్ని మనం కూడా హాయిగా ఉండిపోవచ్చు. మీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అయ్యి సారీ చెప్తారు? మాకు అది కావాలి ఆన్సర్. కాంప్రమైజ్ అంటే జాస్మినే కాంప్రమైజ్ అవుతుందండి. అక్కడ ఆన్సర్ వచ్చేసింది. ఎందుకంటే జాస్మినే కాంప్రమైజ్ అవుతుంది అంతే. ఎందుకంటే మీరు అటు వెళ్ళినప్పుడు మాకు మేడం చెప్పేస్తున్నారు మీరే కాంప్రమైజ్ అవుతారు అనేసి. అంటే నాకు అందులో జెన్యూనిటీ ఎక్కువ ఉండాలి మేడం. నాది మిస్టేక్ అయినా తనది మిస్టేక్ అయినా ఫస్ట్ వెయిటేజ్ చూసుకుంటా. నా మిస్టేక్ ఎక్కువ వెయిటేజ్ ఉందనుకోండి మేడం, నేను సారీ చెప్తాను. యాక్చువల్లీ సారీ అంటే ఇంకా తనకు నచ్చినట్టు, యాక్చువల్లీ తనకి ఎప్పుడు నా నోరే నచ్చదు, ఎక్కువ మాట్లాడడం నచ్చదు అనమాట. క్లాస్ తీసుకుంటానండి, సైలెంట్గా ఉండంటది. సైలెంట్గా ఉన్నాక మెయిన్ తనలో నాకు నచ్చే ఇంకొక గుణం ఏంటంటే శత్రువుని కూడా క్షమించేస్తుంది బాగా. సో అంత పెద్ద శత్రువుని ఎలా అడుగుతారు సారీ చెప్పాలంటే? అదే మేడం చెప్తున్నాను, శత్రువుని క్షమించేస్తుంది కాబట్టి నన్ను కూడా క్షమించేస్తుంది అనేసి స్లోగా వెళ్ళి ఖచ్చితంగా ఎక్కువ మిస్టేక్సే చేస్తాను మేడం. నాకు అన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టం అనమాట. అందుకని పర్సనల్ లైఫ్తో కూడా ఎక్స్పెరిమెంట్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాను అందుకనేసి. సో తన్ని ప్రపోజల్ అంటే తనకి ఇష్టం చాక్లెట్స్ అవి తీసుకొచ్చిస్తే తను కొంచెం డైరీ మిల్క్ చాక్లెట్ అంటే బాగా ఇష్టం అనమాట. తనకి అది ఇస్తే కొంచెం అది తినిందంటే కూల్ అయినట్టు, తినలేదంటే మళ్ళీ ఇంకోటి తెచ్చి ఇవ్వాలన్నమాట. అది వాళ్ళకి తీరేదాకా ఎన్ని చాక్లెట్స్ ఇస్తే అంత ఎక్కువ కోపం ఉన్నట్టు.
ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేసిందో కొద్ది కొద్దిగా కోపం మీ తగ్గించుకుంటూ ముందే తినేస్తుందా, మీ వెనక తింటుందా? అసలు నా ముందు తినమాట, తనకు చాలా ఈగో ఎక్కువ, నా ముందు మాత్రం ఈగో ఎక్కువ. అందుకని నేను ఆ చాక్లెట్ సైజ్ గమనించుకుంటూ ఉంటే నా మీద కోపం ఎంత ఉన్నది నా రేషియో అక్కడ తెలుస్తుంది. ఉంటుంది, అక్కడ నుంచి చూస్తూ ఉంటారు తినిందా లేదా. మధ్యలో వచ్చి అబ్జర్వ్, తను వాష్రూమ్ కదా వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసుకుంటాను, అమ్మ తినిందంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రపోజల్ పెట్టచ్చు అనమాట అనేసి అలా చేసుకుంటాను. నాకు ఇంకొక మెయిన్ ఆన్సర్ కావాలి సార్ మీ దగ్గర నుంచి. మీ వైఫ్కి ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు, డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టినానని. ఒక్కసారి మీ స్టైల్లో ఒకసారి ప్రపోజ్ చేస్తారా? నా స్టైల్ అంటే ఫ్లవర్ ఇచ్చినట్టు, టెడ్డీ బేర్ ఇచ్చినట్టు మీ మనసులో అప్పుడైతే ఏం చెప్పాలనేది ఉంటుంది కదా. అది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మేడం, తనకి ప్రపోజ్ చేయడం అంటే. తను ఇష్టపడమే తను స్టార్టింగ్ డే నుంచి నాకు తెలియకుండా తనకి అట్రాక్ట్ అయిపోయాడు అనమాట. అప్పటి నుంచి తను ఎప్పుడెప్పుడు ఎత్తుకుని తిప్పాలనే ఉంటుంది నాకు ఎప్పుడు. నా వే ఆఫ్ ప్రపోజల్ అలాగే ఉంటుంది. తన్ని బాగా, మా పెళ్ళిలో కూడా అంతే, తన్ని అందరూ అలా చేస్తారు, నేను తన్ని ఎత్తుకుని తిరగడం నాకు బాగా ఇష్టం అనమాట. ఇప్పుడైనా చేస్తాను మేడం, దానికేం కాదు. సో మా ముస్లిం మ్యారేజెస్లో ఎలా అంటే నీకు ఆఫ్టర్నూన్ టైం జరుగుతుంది అనమాట. ఈవినింగ్ జుల్వా అనేసి ఒక స్మాల్ ఫంక్షన్ చేస్తారు. అది అయిన తర్వాత ఎవరైతే పెళ్లి కొడుకు ఉన్నారో ఆ పెళ్లి కూతురుని ఇలా భుజాన వేసుకొనేసి కొంచెం దూరం నడుచుకొని కార్ వరకు అలా తీసుకెళ్తారనమాట. సో ఆ ఒక మూమెంట్ ఆయనకి బాగా ఇష్టం అనమాట. అలా ఎత్తుకోవాలి, ఏదో మహారాణి గుర్రం మీద ఎక్కించుకొని వెళ్ళిన ఫీలింగ్లో ఆయన అలా ఇష్టపడతారనమాట. మీ హస్బెండ్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? నాకు ఎక్కువగా ఆయన మోటివేషన్ బాగా నచ్చుతుంది. ఎప్పుడైనా ఏదన్నా అంటే నేను అంటే ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయేంత సాడ్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. బట్ ఎప్పుడైనా ఉంటుంది కదండి మనకి ఏదైనా పెయిన్ గానో లేకపోతే ఏదైనా ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ లాస్ అయినప్పుడు ఏదైనా సిచ్యువేషన్లో అప్పుడు చాలా పాజిటివ్గా మోటివేట్ చేసినప్పుడు ఇంకా నేను దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, మా ఆయన నాతో ఉన్నారు, నాకు అది చాలు, ఇదేం కాదు అనేసి మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుందన్నమాట. సో నాకు ఈయన చేసే మంచి మోటివేషన్ బాగా ఇష్టం, ఆయనలో నచ్చే క్వాలిటీ. సార్కి నచ్చిన ఫుడ్ ఏంటి? బాగా నాన్ వెజ్ బాగానే ఇష్టపడతారు. సో నేను ఇంట్లో కుక్ చేసే ప్రతి ఐటెం బాగా ఇష్టమే. నేను కుక్ చేయడాన్ని ఎక్కువ కోరుకుంటారు, బయట ఫుడ్స్ చాలా ఎక్కువ ఇష్టం ఉండదన్నమాట. సో ఎక్కువ బిర్యానీ అంటే బాగా ఇష్టం, చికెన్ బిర్యానీ. గ్రీన్. మీరు వ్యాలంటైన్స్ డే ఎలా చేసుకుంటారు? మేడం నా దృష్టిలో వ్యాలంటైన్స్ డే అంటే మా పిల్లల పుట్టినరోజునే వ్యాలంటైన్స్ డేగా ఫీల్ అవుతాం అనమాట మేము. పాప జూన్ 6th పుట్టింది, బాబు September 15th పుట్టాడు. మా ప్రేమకి వాళ్ళే నిదర్శనం కాబట్టి ఆ డేనే మేము వ్యాలంటైన్స్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రేమకి గుర్తు కాబట్టి వాళ్ళ బర్త్డేనే ఆ రోజు మీరు వ్యాలంటైన్స్ డేగా జరుపుకుంటాం మేడం. మీకు కానీ సినిమాలో కానీ సీరియల్స్లో కానీ ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా? అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాను మేడం. ఇంతకు ముందు ఏమైనా అవకాశాలు వచ్చాయా? అంటే అడిగారు మేడం చాలామంది, అంటే షార్ట్ ఫిలిమ్స్లో ఇందులో అంతా అడిగారు. కాకపోతే నాకు సెకండ్ నా బేబీ చిన్నవాడు కాబట్టి వాళ్ళని ఎవరికో ఒకరికి అసైన్ చేసి నేను వర్క్ స్ట్రెస్ పెట్టుకోలేక నేను రిజెక్ట్ చేశాను మేడం. ఓకే, ఇంకా ఏమైనా ఛాన్సెస్ వచ్చాయి మీకు? ఇంకా అంటే పెయిడ్ ప్రమోషన్స్ కూడా చాలామంది అడుగుతున్నారు మేడం. సంథింగ్ ఏదైనా కంపెనీ ఉంటే దాని గురించి చెప్పమని, కానీ ఏదైనా ప్రోడక్ట్ ఉంటే దాని గురించి చెప్పండి, అమౌంట్ పే చేస్తామని. అంటే మా వారిని పర్మిషన్ అడిగాను దాని గురించి చేయొచ్చా అని. నువ్వేదో జస్ట్ సరదాకి ఏదో చేసుకుంటున్నావు, మనీ రిలేటెడ్ పెట్టుకున్నావు అంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది, సో అంత వర్క్ లోడ్ పెంచుకోకు అనేసి అన్నారనమాట. సో నాకే వదిలేశారు, నువ్వు ఆలోచించుకో ఇంకా అనేసి. నేను ఇంకా ఏం అనుకోవడం లేదు మేడం. ఓకే, మీరు బీటెక్ చేశారంటున్నారు కదా. ఎస్ మేడం. సాఫ్ట్వేర్ అలా జాబ్ల కల్లా వెళ్ళకుండా ఎందుకు ఇలా టీచర్ జాబ్ వెతుకున్నారు? బిఫోర్ మ్యారేజ్ 2 years నేను వర్క్ చేశాను మేడం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో, బెంగళూరు. ఇంకా బేబీ వచ్చేసిన తర్వాత నాకు జాబ్స్ అవకాశాలు ఉన్నా సరే బేబీని కేర్ చేసుకోవడానికి సపోర్ట్ చేయడానికి ఒకళ్ళు కావాలి. ఇప్పుడు నేను స్కూల్లో టీచింగ్ ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నానంటే నాకున్న చదువుని 10 మంది పిల్లలకి పంచడంతో పాటు నా పిల్లల్ని కూడా కేర్ చేసుకునే ఛాన్స్ ఒక్క టీచర్కి మాత్రమే ఉంటుంది స్కూల్లో. పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు నేను నా స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేస్తూ ప్రజెంట్ నాకు ఈ ఫీల్డ్ చాలా ఇష్టంగా నేను చేస్తున్నాను మేడం ఈ ప్రొఫెషన్. జాస్మిన్ గారు, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలి అనుకునేటోళ్ళకి మీరు ఏం చెప్తారు? మేడం ఏ పనైనా మనం చేసేటప్పుడు మన లిమిటేషన్స్లో మనం ఉండాలి.
చాలామంది ఏం చేస్తున్నారంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి కొంతమందిని ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టేలాగా కామెంట్స్ పెట్టడము, బాగుంది అన్నంత వరకు బాగానే ఉంటున్నారు. రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటున్నారు, నెగిటివ్ కామెంట్ పెట్టినప్పుడు అంటే వాళ్ళు మనసులోకి చాలా డీప్గా తీసుకొని హర్ట్ అవ్వడము, ఇంకా ఆ పెయిన్ని భరించలేక అది స్టడీస్ కూడా దెబ్బతినడము అవన్నీ చేస్తున్నారు స్టూడెంట్స్. అలా అంతా చేయకుండా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. డైవర్షన్ వరకు ఓకే, మన లిమిటేషన్స్లో మనం ఉండి ఏమైనా చేయొచ్చు, దానికి పేరెంట్స్ సపోర్ట్ కూడా తీసుకోవాలి. తెలియకుండా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడము ఇవంతా చేసుకొని ఫ్యూచర్ స్పాయిల్ అయ్యేలా ఎవరు చేసుకోకూడదని నేను చెప్తున్నాను మేడం. మీకు 157K ఫాలోవర్స్ ఉన్నారు ఫ్యాన్స్కి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పుడు? నాకు ఫ్యాన్స్ అంటే చాలా అభిమానం మేడం. నా టాలెంట్కి వాళ్ళే నిజమైన జడ్జెస్ అనమాట. వాళ్ళు పెట్టే పాజిటివ్ కామెంట్స్ అండ్ వాళ్ళు చెప్పే రిమార్క్స్ వల్ల నేను డే టు డే నా రీల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి అన్నిటికీ నాకు వాళ్ళే మెయిన్ రీజన్ కాబట్టి నేను వాళ్ళని చాలా అభిమానిస్తున్నాను అండ్ వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మేడం. టీచర్గా జాబ్ చేస్తున్నారు, చాలా చక్కగా రీల్స్ కూడా చేస్తున్నారు, ఇంకా మీరు ఏమైనా చేస్తున్నారా? ఇంకా అంటే బేసిక్గా నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది మేడం. అది ఎలా స్టార్ట్ చేయాలి మా ఊర్లో అనేసి ఆలోచనలో ఉన్నప్పుడు ఏమైందంటే నాకు అహ్మద్ ఒక నిదర్శనం అనమాట. అహ్మద్ అనేసి నాకు సీనియర్ అవుతారు, తను మా ఊర్లోనే ఉన్నాడు. తను సోషల్ యాక్టివిస్ట్గా చాలా పేరు ఉంది కూడా ఇప్పుడు తనకి. సో తన్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను మా ఊర్లో కూడా సోషల్ సర్వీస్ చేయాలి. మెయిన్ ఎందుకు నాకు ఇంట్రెస్ట్ కలిగింది అంటే మేము చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అండి. సో ఏదైనా ఒక ఆకలి గురించి కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు దాని అవసరం విలువ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా తెలిసి ఒక అవసరంలో ఉన్న వ్యక్తికి హెల్ప్ చేయడం వల్ల తను వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, వాళ్ళ సాటిస్ఫాక్షన్ వెతుక్కోవడంలో చాలా ఆనందంగా అనిపించి సో నేను స్టార్ట్ చేశాను ఇంతకుముందు అండ్ ఇంకా చేసే ఆలోచన కూడా ఉందండి. సుమన్ టీవీని మేము అప్పటి నుంచో ఫాలో అవుతున్నాం మేడం. మాకు తెలియని చాలా విషయాలు నిజంగానే అంటే యూట్యూబ్లో దొరకని విషయాలు కూడాను సుమన్ టీవీ చాలామంది వ్యక్తుల జీవితాల్లోకి వెళ్ళి అవి వెలికి తీసి వాళ్ళల్లో ఉండే టాలెంట్ అవ్వచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, వాళ్ళు ఏదైనా సాధించింది కూడా ఈ సుమన్ టీవీ వల్ల మాకు చాలా విషయాలు తెలిసినాయి అనమాట. ఇప్పుడు కూడా మేము సుమన్ టీవీ ద్వారా మా అనుభవాలు కానీ మాకు తెలిసిన విషయాలు కానీ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలా సుమన్ టీవీ ఇంకా చాలా మంచిగా గ్రోత్ అవుతే మాలాగానే కాదు చాలామంది ఎక్కడ మంచి టాలెంట్ ఉన్నా దాన్ని ఫస్ట్ వెలికి తీయడంలో సుమన్ టీవీ ఫస్ట్ ఉంటుంది. దానికి మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్ విషెస్ ఆల్సో. ఎందుకంటే ఎక్కడ టాలెంట్ ఉన్నా వాళ్ళని అబ్జర్వ్ చేసి దాన్ని వెలికి తీయడంలో సుమన్ టీవీ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. సో అందువల్ల సుమన్ టీవీ అనేది చాలా గ్రేట్ అండ్ దే ఆర్ డూయింగ్ రియలీ గ్రేట్ జాబ్ ఆల్సో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మేడం. మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది జర్నీ? ఒక్కసారి ఎవరు ప్రపోజ్ చేసినారు ఫస్ట్? నన్ను అడగబోయారు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానని. నేను మా పేరెంట్స్ని అడగమని చెప్పాను. సార్ అలాగే ఫస్ట్ మా మదర్తో కాంటాక్ట్ అయ్యారనమాట. సార్ అంటున్నారు, ఇప్పటికీ సార్ అంటున్నారా? ఇంట్లో ఇంకేమని పిలుస్తారు? ఓ ఇలా రాహా అలా అన్నట్టు అంటుంటాను అనమాట. ఇక్కడ పట్టింపులు ఎక్కువ. అవసరమా, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఏంటి ఇలా చేసేది, నీకు ఇప్పుడు ఎందుకు అని ఎప్పుడైనా అనడం జరిగిందా? మేడం నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. నా మనసుకి ఎప్పుడు నేను బుర్కా వేసుకునే ఉంటాను మేడం. ఐ హ్యావ్ మై లిమిటేషన్స్, ఐ నో మై లిమిటేషన్స్. నాకు ఛాన్స్ ఇచ్చారని ఎప్పుడు నేను ఎక్స్పోజ్ వీడియోస్ కానీ అలా ఎప్పుడు చేయలేదు. నేను ట్రెడిషనల్గానే కనబడతాను. మీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అయ్యి సారీ చెప్పు అంటే జాస్మినే కాంప్రమైజ్ అవుతుందండి. అక్కడ ఆన్సర్ వచ్చేసింది. యాక్చువల్లీ తనకి ఎప్పుడు నా నోరే నచ్చదు, ఎక్కువ మాట్లాడడం నచ్చదు అనమాట, క్లాస్ తీసుకుంటానండి. సో తన్ని ప్రపోజల్ అంటే తనకి ఇష్టం చాక్లెట్స్ అవి తీసుకొచ్చిస్తే తను కొంచెం డైరీ మిల్క్ చాక్లెట్ అంటే బాగా ఇష్టం అనమాట. తనకి అది ఇస్తే కొంచెం అది తినిందంటే కూల్ అయినట్టు. డే టు డే నా రీల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి అన్నిటికీ నాకు వాళ్ళే మెయిన్ రీజన్ కాబట్టి నేను వాళ్ళని చాలా అభిమానిస్తున్నాను అండ్ వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మేడం.